హలో ఫ్రెండ్స్, డిసెంబర్ 19 దుబాయ్లో జరిగిన ఐపీఎల్ 2024 ఆక్షన్ మిచెల్ స్టార్క్ అండ్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ ఆక్షన్లో రికార్డ్స్ని అయితే బ్రేక్ చేశారు. ఐపీఎల్ 2023 ఆక్షన్లో 18 crores 50 lakhsకి శామ్ కరన్ అయితే సోల్డ్ అయితే ఈ ఐపీఎల్ 2024లో హైయెస్ట్గా 24 crores 75 lakhsకి మిచెల్ స్టార్క్, అలానే 20 crores 50 lakhsకి ప్యాట్ కమిన్స్ సోల్డ్ అయ్యారు. సో హోరాహోరీగా జరిగిన ఈ ఐపీఎల్ 24 ఆక్షన్లో గుజరాత్ టైటాన్స్ అండ్ కేకేఆర్ టీమ్స్ మిచెల్ స్టార్క్ కోసం బాగా బిడ్డింగ్ చేశారు. బట్ ఫైనల్గా కేకేఆర్ మిచెల్ స్టార్క్ని అయితే బై చేసింది. నెక్స్ట్ చూస్తే కనుక మనకి ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీమ్స్ అన్నీ కూడా ప్యాట్ కమిన్స్ కోసం బాగా బిడ్డింగ్ చేశారు. బట్ ఫైనల్గా హైదరాబాద్ టీం అయితే ప్యాట్ కమిన్స్ని బై చేసింది. సో ఐపీఎల్ 2024 ఆక్షన్ స్టార్ట్ అవడానికి ముందే మిచెల్ స్టార్క్ మీద ప్రతి ఒక్కరు కూడా చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ 2024 ఐపీఎల్ ఆక్షన్లో మిచెల్ స్టార్క్ హైయెస్ట్ ప్రైస్ పలుకుతాడని. సో అందరూ అనుకున్నట్టుగానే మిచెల్ స్టార్క్ హైయెస్ట్ ప్రైస్ అయితే పలికాడు. మిచెల్ స్టార్క్ తర్వాత నెక్స్ట్ అందరూ కూడా హైయెస్ట్ బిడ్డింగ్ ఎక్స్పెక్ట్ చేసింది ట్రావిస్ హెడ్ మీద. సిఎస్కే అండ్ హైదరాబాద్ టీమ్స్ హోరాహోరీగా జరిగిన బిడ్డింగ్ ఆక్షన్లో 6 crores 8 lakhsకి అయితే హైదరాబాద్ టీము ట్రావిస్ హెడ్ని బై చేసింది. సో ఏదేమైనా ఈ 3 players పెర్ఫార్మెన్స్ వరల్డ్ కప్లో చూస్తే మన ఇండియన్స్ అందరూ ఎన్నో హోప్స్ పెట్టుకున్న వరల్డ్ కప్ని మనకు రాకుండా చేశారు. వరల్డ్ కప్ని స్టేడియంలో లైవ్గా చూస్తున్న వాళ్ళని, అలానే టీవీల ముందు కూర్చొని మ్యాచ్ చూస్తున్న అందరినీ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ చేసి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ అయితే గెలుచుకుంది. అందువల్ల ఐపీఎల్ 2024 ఆక్షన్లో ఈ టాప్ 3 players మీద ప్రతి ఒక్కరికి కూడా హోప్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా వీళ్ళు హైయెస్ట్ ప్రైస్ అయితే పలికారు. సో ఈ ప్లేయర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.